ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట సహోదరులందరికీ వందనాలు మరియు శుభాలు. మరొక ఆరాధనా దినాన్ని మన జీవితంలో దయచేసిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 27 అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. దావీదు ఇక్కడ తాను దేవుణ్ణి ఒకే ఒక వరం అడిగానని అంటున్నాడు. అదేంటంటే, దేవా, నీ సన్నిధిలో ఏకాంతముగా నీ ప్రసన్నతను ధ్యానిస్తూ అలాగే ఉండిపోవాలని ఉంది అంటున్నాడు. పౌలు కూడా ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో తన కోరికను వ్యక్తపరిచాడు. అదేంటంటే, నేను ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నది మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. మనకు కూడా ఇదే ఏకైక లక్ష్యమై ఉండాలి. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండాలి. దేవుని ఇంటిలో ఉండి దేవుని ప్రసన్నతను చూడాలనేది దావీదు హృదయాభిలాష. దేవాలయంలో దేవుని కృపాసనం ఉన్నది. దేవాలయంలో దేవుని బలిపీఠము యేసు ప్రభువు శిలువకు ముందు గుర్తుగా పరిగణించబడుతుంది. దేవాలయము అతి పరిశుద్ధ స్థలము. అందులో మందసము, దానికి పైగా కరుణాపీఠము. ఇది దావీదుని ఆకర్షించింది. దానిపై రక్తం ప్రోక్షించబడుతుంది. అయితే నేడు యేసు రక్తం ద్వారా మనము ఆయన సన్నిధానాన్ని చేరుకున్నాం. జీవితాంతం మందిరంలో ఉండాలన్నది దావీదు కోరుకునే వరం అయితే, ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ పరిగెత్తుతున్నాను గురి యొద్దకు అనేది పౌలు కోరిక. ఈరోజు మనం కోరుకునే వరాలు లోక సంబంధమైనవే ఉంటాయి. కోరికలు అశాశ్వతమైనవై ఉంటాయి. దేవుడు మనకు అందుబాటులో అనుగ్రహించిన గొప్ప వరము ఆరాధనా దినము. క్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ప్రభు బలలో పాలు పంచుకునే అవకాశం మనందరికీ లభించింది. జీవితకాలం అంతా సన్నిధిలో ఉంటానంటున్నాడు దావీదు. ఈరోజు మనము ఈ ఒక్కరోజైనా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆత్మతో సత్యదేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నామా? సజీవునిగా ఈ దినం వరకు నేను ఉంచింది, ఈ దినాన్ని ఇచ్చింది. సండే స్పెషల్స్ తింటామని కాదు, పార్టీస్కి ఫంక్షన్స్కి అటెండ్ అవుతామని కాదు, రెస్ట్ కోసం అంతకంటే కాదు, విశ్రాంతి దినమంతా మందిరంలో గడపాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే అందులో కొన్ని గంటలైనా క్రమంగా ఇవ్వలేని వారంగా ఉంటే అట్టి సాతాను ఉచ్చులో పడిపోతున్నాం అనడంలో సందేహం లేదు. చక్రవర్తి కోరిక విలాసాలు కాదు, దేవుని సన్నిధానము. పౌలు కోరిక లోక సంబంధమైనవి ఏమీ కాదు, దేవుని పిలుపు కోసం గురి యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. మహాదేవుడు మన గురి అయి అన్నాడు. ఆయన సన్నిధి కృప వల్ల మనం పొందిన బహుమానం అలక్ష్యం చేయక, ఆలస్యం అసలే చేయక దేవుని మందిరావరణం చేరి వారాంతము చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రార్థన. మహోన్నతుడా, నీ ఘననామానికి స్తోత్రాలు. మాకిచ్చిన ఈ ఆరాధన దినాన్ని బట్టి స్తోత్రాలు. నీ మందిరావరణం చేరి నేను స్తుతించు భాగ్యము మాకు దయచేయము. పౌలు వలె గురి యొద్దకు పరిగెత్తువారముగా, దావీదు వలె నీ ప్రసన్నతను దర్శించుకోవాలనే ఆశ కలిగిన వారంగా మమ్మల్ని ఉంచమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.